దేవుడు కేవలం పర్ఫెక్ట్ పీపుల్ని వాడుకున్నాడా? కేవలం శ్రేష్టమైన వారిని వాడుకున్నాడా? కాదు కాదు కాదు. దయచేసి ఒక్క మాట గుర్తించండి. జాన్ పర్ఫెక్ట్ అయ్యుండొచ్చు, కానీ అద్భుతాలు దేవుడు చేసుకోవడానికి కొరకు ఇంపర్ఫెక్ట్ పీటర్ని తీసుకొచ్చి ఎవరితో కలిపాడు? అసంపూర్ణుడైన పేతుని తీసుకొచ్చి ఎవరితో కలిపాడు? యోహాన్తో కలిపాడు. అల్టిమేట్ హైలైట్ ఏంటంటే లాస్ట్కి ఆదేశించిన దానిలో హీరో ఎవరయ్యారు? పేతురు, తర్వాత ఎవరు? యోహాన్లు. హైలైట్ ఏంటంటే పేతుర్ని బాగు చేయడానికి తీసుకొచ్చి ఎవరితో కలిపాడు? యోహానుతో కలిపాడు. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో బంధాల్లో బలహీనమైన వాడు కదా అని తీసి పారేసే దేవుడు కాదు. అలా అనుకుంటే ప్రపంచంలో దేవుడు ఎవరిని వాడుకునేవాడు కాదు. తృణీకరించబడిన వారైనా పనికిరాని వారైనా సరే దేవుడు వారిని ఏం చేస్తాడు? వాడుకున్నాడు. అద్భుతం ఏంటంటే పేతురు ప్రసంగిస్తే ఉజ్జీవ ప్రసంగుడు మార్చుకున్నాడు. యోహాను భక్తుని పద్మాసు దీపంలో రెవల్యూషన్ చూడడానికి వాడుకున్నాడు. ఎవరి పాత్ర వారిదే, ఎవరి అభిషేకము వారిదే, ఎవరి పిలుపు వారిదే. అందుకొరకు దేవుని కర్మాగారంలో వేస్ట్ ప్రోడక్ట్స్ అంటూ ఎవరు లేరు. పర్ఫెక్షన్ లేకపోయినా సరే దేవుడు వారిని ఇతరులతో జతగట్టి ఆయన పర్ఫెక్ట్ ప్రోడక్ట్ని బయటకు ఏం చేసుకున్నాడు? తెచ్చుకున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క కార్యము. పరిశుద్ధాత్మునిలో నింపితే ఐక్యత కలిగిస్తాడు. యూనిటీ విల్ రిలీజ్ మిరాకిల్స్. దయచేసి వినండి. ఏ బంధాలు తిరిగి కట్టబడతాయో, ఏ బంధాలు తిరిగి సమకూర్చబడతాయో నీ నెక్స్ట్ అద్భుతము దాని మీదనే ఆధారపడి ఉన్నదన్న సత్యాన్ని మరొకసారి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా.